గుడ్ ఈవినింగ్ అండి. కంటిన్యూషన్ ఆఫ్ ఫస్ట్ భాగంగా ఈరోజు ముగ్గురు ఈ పిఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. షేక్ సాదుల్లా అండ్ మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ అబ్దుల్ మొయిన్ అంతా 22-27 years అండ్ సాదుల్లా 40 years. వీరంతా పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారు. మరి ఇందులో సాధులో కూడా ఇంపార్టెంట్. అజీజ్ తో పాటు మనం అరెస్ట్ చేసుకున్న ఖాదర్ ఎవరైతే మెయిన్ ఇన్స్ట్రక్టర్ కమ్ లీడర్ కమ్ ఎవరైతే ఉన్నారో అతను ప్లస్ ఇతను చురుకైన పిల్లలను, తర్వాత మతోన్మాదాన్ని పెంచే విధంగా షరియత్ చట్టాలను నేర్పుతూ లౌకికవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూడడానికి, తర్వాత ఒక మతస్థులను టార్గెట్ చేయడం, ఎవరైతే మతోన్మాదానిపైన చురుకుగా యాక్టివ్గా ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకొని వారికి ఫండింగ్ చేసి వాళ్ళు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్ఐ అనేది నథింగ్ బట్ సినీ ఆర్గనైజేషన్ నుండి ఎప్పుడైతే సినీ అనేది బ్యాన్ అయిందో, సినీ ఆర్గనైజేషన్ బ్యాన్ చేశాక అందులో ఉన్న మెయిన్ లీడర్స్ అంతా పిఎఫ్ఐ అనేది ఒక సంస్థ ఆర్గనైజ్ చేసి ఇప్పుడు మనకి జార్ఖండ్ లో ఇది బ్రాండ్ ఆర్గనైజేషన్ మనం చూస్తున్నాం. కేరళలో, తర్వాత కర్ణాటకలో కొన్ని ప్లేస్లలో హింసాత్మకమైన సంఘటనలు పాల్పడడం, ఒక మతాన్ని వారిని టార్గెట్ చేసి చేయడం, సమయం వచ్చినప్పుడు మత కళలు సృష్టించడం, దానికి వెనకాడకుండా మత కళలలో ఏ విధంగా చురుకుగా మనం ఉండాలి, యాక్టివ్గా ఎలా చేయాలి, ఏం చేస్తే భయపడతారు, ఒక భయభ్రాంతులకు చేసే విధంగా వారిని ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. కరాటే ముసుగులో, తర్వాత లీగల్ అవేర్నెస్ క్యాంప్ అనే ఒక ముసుగులో పిఎఫ్ఐ వాళ్ళు గత ఒక 2 నెలల నుండి మన నిజామాబాద్ లో మళ్ళీ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మనకున్న నమ్మదగిన సమాచారం పైనే అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి, అలాగే ఆంధ్ర నుండి కూడా ఇక్కడికి రావడం, ట్రైనింగ్ తీసుకోవడం, అల్లాబాద్ తర్వాత బహిషా లాంటి ప్రాంతాల్లో ఉన్న యువకులను కూడా ఇక్కడికి పిలిపించి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఈ ఖదీర్ ఎవరైతున్నారో అతను బయటికి వెళ్లి ట్రైనింగ్ ఇవ్వడం. ఇతని నేటివ్ ఆఫ్ జగిత్యాల, యాక్చువల్గా దుబాయ్ లో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ వచ్చి దీనికి బాగా అట్రాక్ట్ అయ్యి పిఎఫ్ఐకి అందులో ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా కరాటే అనే ఒక ముసుగులో ఈవెన్ వరంగల్లో కూడా వెళ్లి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇతను. సో ఇతను సెలెక్ట్ చేసుకుని అక్కడ ఎవరైతే ఎక్కువ మనోభావాలకు గురై ఉంటారు కదా, ఏదైతే అతివాదం, తర్వాత అగ్రెసివ్ గా ఉండే మతోన్మాదంతో ఎక్కువ మంది పిల్లలను సెలెక్ట్ చేసుకుని వారికి టోటల్ గా దీనిపైన వారిని ఇంకా రెచ్చగొట్టే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఒక ముసుగులో, అంటే ఈ ఫండింగ్ వచ్చే ముసుగు కూడా ఫండింగ్ కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఫండింగ్ ఎక్కడ వస్తుంది ఎట్లా పోతుంది కూడా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనకు దొరికిన ఆధారాలపైన వీరిపైన 141(22) అండర్ సెక్షన్ 120A, 120B, 153A, 141 34 IPC సెక్షన్స్ అండ్ 13 Clause 1B అన్లాఫుల్ యాక్టివిటీస్ సూపా అంటారు దీన్ని, ప్రివెన్షన్ ఆఫ్ 1967 యాక్ట్ వచ్చి డిమాండ్ చేయడం జరుగుతుందండి. అది ఆ యాంగిల్ కూడా విచారిస్తున్నామండి. అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారో వారి లిస్టు తెప్పించుకుంటున్నాము. తెప్పించుకొని ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు అందులో ఏమైనా ఉన్నారేమో చూస్తామండి. 200 మందికి మనం గతంలో కూడా వీళ్ళు అంతకుముందు కూడా కొన్ని కేసులు వీరిపైన జరిగింది, మళ్ళీ వీళ్ళంతా యాక్టివేట్ అయ్యారండి. చాలా రోజుల నుంచి అక్కడ జరుగుతున్నట్టు సమాచారం సార్. ఆ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా హోటల్స్ 24 hours జరుగుతూనే ఉంటాయి. అక్కడ ప్రత్యేక నిఘా ఎందుకు ఉంచడం లేదు? లేదండి, ఇప్పుడు నేను వచ్చిన 6 నెలల నుండి ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద మోస్ట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా
స్కోప్ ఇవ్వట్లేదు. ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది 12 వరకు పర్మిషన్ ఉంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ 12 తర్వాత నడిచేటి వాటిపైన ఈ పెట్టి కేసెస్ అంటే బలవంతంగా వారిని ఏం చేయకూడదు అనేది. ఒక్క నిమిషం మేడం అడుగుతున్నారు. మీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నగరంలో అల్లర్లు సృష్టించడమేనా? ఛాన్సెస్ సృష్టిస్తారు. పిఎఫ్ఐ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అల్లర్లు సృష్టిస్తారు, వీళ్ళైతే దాడులు చేస్తారు. ఈవెన్ దే వోంట్ లీవ్ ద ఎనీ ఆఫీసర్స్ ఆల్సో. చూస్తున్నామండి, ఆ లింక్ కూడా తీస్తున్నాం. వీళ్ళ లింక్ ఏమైనా ఉందా, మిగతా ఇతర రాష్ట్రాలతో లింక్ ఉందా చూస్తున్నామండి. లేదండి, అలాంటిది లేదు, రాలేదు మనకు. లేదు, ఇప్పుడు ఇన్షియల్ గా మనకి ఇక్కడనే అవుతుంది. తర్వాత కర్నూలు కడప కూడా ఒకటి బేస్ క్యాంప్ లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అనేది ఇది తెలుస్తుందండి. ఏమైనా పురోగతి వచ్చిందా సార్? బ్యాంక్ రాబడి మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడతాం ఇప్పుడు, ఇది కానీ అండి మన నిజామాబాద్ బేస్ క్యాంప్ అని కాదు. బట్ ఏంటంటే ఇతను చాలా చురుకుగా అందరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈ సాధుల మద్దతుతో. ఇదంతా కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ చెప్పేదాకా మీరు కదలలేదట. అక్కడ నుండి కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ వాటిని నిఘా పెట్టారు. మీ నిఘా లోపం ఉందని లోకల్ ఎంపీ చెప్పారు. నేను కామెంట్ చేయను దాని మీద. కామెంట్ చేస్తే మీరు ఏదో రాస్తారు, దానికి సమాధానం తర్వాత చెప్తాను. లేదు, పిఎఫ్ఐ వాళ్ళు అట్లనే ఖండిస్తారు. మాకేం సంబంధం లేదు, కాదర్తో కూడా మాకు సంబంధం లేదంటారు. పిఎఫ్ఐని ఎవరు స్థాపించారు? దీనికి కీలక వ్యక్తులు ఎవరు? దీన్ని నడిపిస్తున్నారు ఎవరు సార్? అసలు ఎక్కడ ఉంది దీని మూలం? మీకు మూలం మొత్తం కావాలంటే డాటా ఇస్తాను మీకు. సార్ 200 మంది అంటే మామూలు విషయం సిబి కాదు నుంచి సార్. విడిపోయిన తర్వాత చేస్తారు ఈ పని. అవునండి, సిమి నుండి ఎప్పుడైతే బ్యాన్ అయిందో, మన ఇండియాలో బ్యాన్ అయింది సిమి, ఉగ్రవాద సంస్థ బ్యాన్ అయింది. దాని తర్వాత వీళ్ళు లీగల్ గా పెట్టారండి. 200 మందిని ట్రైనింగ్ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు సార్. అవునండి, ఇప్పుడు అంటే 200 మందికి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అనేది విచారిస్తాం. మనకు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ప్రకారంగా ఒక 200 మెంబర్ లిస్ట్ నేమ్ వచ్చింది. కానీ వాళ్ళందరూ ట్రైనింగ్ అయినా లేదా అనేది ఆ కోణంలో విచారిస్తాం. యాక్టివ్ గా మనకు తీసుకునే వాళ్ళు 30 మంది మారణయాదాలు సమకూర్చుకుంటున్నారు. ఇంట్లో ఎవరైనా శత్రువు అంటే శత్రువు ఇన్ ద సెన్స్ ఎవరైనా అరెస్ట్కి వచ్చినా కానీ, లేకుంటే ఏమైనా గొడవలు అయినప్పుడు కానీ అవైలబుల్ గా కత్తులు, తర్వాత కర్రలు, తర్వాత ఏదైతే ట్రైనింగ్ చేయబడ్డ నాంజాక లాంటి వస్తువులు, తర్వాత రాళ్లు కూడా పెట్టుకోవాలనేది కూడా మనకు ఎవిడెన్స్ తో సాహిత్యంతో పాటు దొరికిందండి. అందుకనే మనం ఇవి ప్రస్తుతానికైతే 120, 120B బెయిల్ రాదండి. అండ్ ఊపా ఆల్సో బెయిల్ రాదని అనుకుంటున్నాం. మన ఉన్న ఎవిడెన్స్ ప్రకారంగా రాదని అనుకుంటున్నాం. ముగ్గురు పాత్ర ఎట్లా ఉంటుంది సార్? వెపన్ ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారా? వెపన్స్ ఇంకా రాలేదండి, వెపన్స్ ట్రైనింగ్ లేదు ప్రస్తుతం. వీళ్ళంతా ఏదైతే ఓపెన్ ఆర్గనైజేషన్ అని కరాటే ఓపెన్ కదా అండి, అది కరాటే క్లాసెస్ అని ఆ ముసుగులో ఈ క్లాసెస్ అవుతున్నాయండి వాళ్ళు. 200 మందిని ఐడెంటిఫై చేశారా? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ వెనుకున్నది ఎవరు సార్? సిమి నిషేధించున్నారు కదా, వాళ్ళ వెనుకాల ఎవరున్నారు చూస్తున్నారు? బ్యాంక్ అకౌంట్ ఏమైనా తెలిసే సమాచారం ఉందా? వాళ్ళు నోరు ఇప్పట్లేదండి. మేము అన్ని లెటర్స్ పెడుతున్నాం. మనం ఫిజికల్ గా అన్ని కలెక్ట్ చేసుకున్నాక ఏమన్నా ఇవ్వగలుగుతాం డాటా. ఇంటర్నేషనల్ ఫండింగ్ ఐడియా లేదండి. ఏదన్నా ఉంటే అలాంటివి ఉంటే నేను మళ్ళీ పై అధికారులతో తీసుకోవాల్సి వస్తుంది. అవునండి, అతనిపై నిఘా లేకపోవడం వల్లే ఇప్పుడు పిఎఫ్ఐ కార్యకలాపాలు సాగిస్తుంది. లేదండి, పిఎఫ్ఐ పైన మన సాధుల పైన కూడా నిఘా ఉంది. ప్లస్ ఏంటంటే ఇది ఓపెన్ ఆర్గనైజేషన్, ఇక్కడ ఇంకా మనకు బ్యాన్ కాలేదు కదండి. వీళ్ళు చేసే హింసాత్మకమైన చర్యలపైన ఇప్పుడు కొన్ని స్టేట్లు బ్యాన్ చేస్తున్నారు. డెఫినెట్లీ మేబీ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ దీనిపైన కూడా వస్తుందని, బ్యాన్ వస్తుంది. ఇప్పుడు మనకు ఇంకొక 23 మెంబర్స్ వరకు మనకు
ఇంపార్టెంట్ వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళను అరేంజ్ చేస్తామండి. వాళ్ళని తీసుకున్నాక మిగతా వాళ్ళ లోకల్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాం. సార్ ఇప్పుడు పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా సార్ కొంచెం? నేను ఇప్పట్లేదు, సార్ కోర్టుకు పంపించి మళ్ళీ కస్టడీ తీసుకుంటాం. సార్ ఇటీవల నగరంలో వరుసగా కత్తిపోట్లు జరుగుతున్నాయి. ఇది అంటే నిఘా లోపమా ఈ కత్తి పోట్లు అక్కడ ఏంటి ఒక వర్గానికి సంబంధించిందే జరుగుతుంది. యా, ఇప్పుడు కత్తిపోట్లు అనేది అంటే చాలా కష్టంగా వారు జీవనోపాధం అయ్యే వాళ్ళకి అందరు కాదండి. దయచేసి ఒకటి మీరు గుర్తించుకోవాలి. ఇప్పుడు మనం ముస్లిం సోదరులందరినీ టార్గెట్ కాదండి. ఇది ఓన్లీ పిఎఫ్ఐ ఎవరినైతే ఆర్గనైజ్ చేస్తుందో వాళ్ళే. అందరూ దయచేసి మీరు మరొకసారి మీరు జాగ్రత్తగా ఇవ్వండి స్కూలింగ్. ఎందుకంటే కొందరు పెద్ద మనుషులు నాకు ఫోన్ చేశారు. ఎవరైతే మనకు వారు న్యూట్రల్ గా అంటే వారు ముస్లిం ఆచార ప్రకారంగా ఉండే వాళ్ళు ఫోన్ చేశారు. సార్ అందరినీ ముస్లింలని అంటున్నారు, పిఎఫ్ఐకి మాకు సంబంధం లేదు, దయచేసి మీరు సోదరులకు చెప్పండి, మిత్రులకు మా కమ్యూనిటీని అంతా బ్లేమ్ చేస్తున్నారు అనే విధంగా స్క్రోలింగ్ పెడుతున్నారు, అలా పెట్టకండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇందులో పిఎఫ్ఐలో చేసే వాళ్ళందరూ ముఖ్యంగా ఎక్కువగా ఈ మతోన్మాదానికి లోనై తర్వాత కొంచెం భావజాలాలు ఎక్కువ ఉండి ఆ భావజాలాలు ఎక్కువ ఉన్న వాళ్ళనే వాళ్ళు ఐడెంటిఫై చేసి అంత త్వరగా వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వరండి. వారిని ఒక 6 నెలల నుండి 1 year వరకు వారిని మొత్తం స్క్రూటినీ చేస్తారు. అంత ఈజీగా వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వరండి. సార్ ఇతర ప్రాంతాల్లో మన జిల్లాలో ఎన్ని రోజులు కార్యక్రమాలు మనం గతంలో కూడా కేసులు పెట్టాం కదా, అప్పుడు సైలెంట్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కాజా దుబాయ్ నుండి వచ్చినప్పటి నుండి ఇల్లు కట్టుకుని ఆయన ఫండింగ్ చేశారు. ఫండింగ్ చేసినప్పటి నుండి ఆయన కొంచెం కరాటే అంటే ఎవరు కూడా అనుమానపడరు కదా, కరాటే క్లాసులు అవుతున్నాయని మనకు చాలా రోజుల నుండి అటువంటి సమాచారం ఉన్నది. మన నిఘా వ్యవస్థ మనం ఇచ్చేదే. ఏదో మన సోదరులు ఎవరో పైనుండి చెప్పేవారు రాలేదు, నిద్రపోతాడు సిపి అని ఎవరో కొందరు కామెంట్ చేశారు కదా, వారికి తెలియదు. వారు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉన్నారు. మనం చేసేది చేస్తున్నాం. మా వ్యవస్థ స్ట్రాంగ్ ఉందని ఇక్కడ మనమే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం లేదండి, అర్థం కాలేదు. రూపా అనేది ఎవరైతే అరెస్ట్ చేస్తున్నా వాళ్ళ మీదకే అప్పీల్ ఉన్నాడు. ఇప్పుడు లిస్ట్ అవుట్ అవుతుందండి. రియల్లీ 30 members అని చెప్పారు. వారిని విచారిస్తున్నాం. వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ అయినా లేదా తెలుసుకొని చెప్తారు. థ్యాంక్ యూ.